మన ప్రభాస్ ఆయన సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇక ప్రస్తుతం డార్లింగ్ కల్కి 2 చేస్తూనే ఫౌజీ లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేస్తున్నాడు. ఇక మధ్యలో స్పిరిట్ ఉండనే ఉంది. అయితే ప్రభాస్ తన సినిమాలకి ఎంత పాపులరో తన ఆతిథ్యానికి కూడా అంతే ఫేమస్. ఎవరు వచ్చినా ఇంటికి కడుపు నిండా భోజనం పెడతారు. అలానే ఆయన సినిమా సెట్స్ లో స్వయంగా ఆయన ఇంటి నుండి వచ్చే భోజనమే అందరూ కలిసి తింటారు. అయితే ప్రభాస్ దానగుణంలో కూడా ఎక్కడా తీసిపోడు. అందుకే ఒక ఉదాహరణ చెప్పమా. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన హీరోల్లో ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. ముఖ్యంగా బాహుబలి ద బిగినింగ్, బాహుబలి 2 ద కంక్లూజన్ సినిమాలతో ప్రభాస్ సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ 2 సినిమాలు భారతీయ సినీ చరిత్రనే మార్చేశాయి. తెలుగు సినిమా కూడా హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్, యాక్షన్, ఎమోషన్స్ చూపించగలదని ప్రపంచానికి నిరూపించాయి. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ పేరు పాన్ వరల్డ్ స్థాయిలో వినిపిస్తుంది. జపాన్ నుండి అమెరికా వరకు, యూరప్ నుండి ఆస్ట్రేలియా వరకు బాహుబలి పేరు వినిపించింది. అంతటి భారీ విజయాన్ని సాధించిన తర్వాత కూడా ప్రభాస్ మాత్రం ఎప్పటిలాగే చాలా సింపుల్ గా ఉండడం ఆయన ప్రత్యేకత. పెద్ద స్టార్ అయినా ఎక్కడా అహంకారం చూపించకుండా అందరితో ఎంతో ప్రేమగా ఉండడం వల్లే అభిమానులు ఆయనను డార్లింగ్ అని పిలుస్తూ ఉంటారు. సినిమాల్లో రాజులా కనిపించే ప్రభాస్ నిజ జీవితంలో కూడా ఎంతో పెద్ద మనసున్న వ్యక్తి అని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతూ ఉంటారు. షూటింగ్ సెట్స్ లో సహనటులు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు అందరికీ ఆయన చూపించే ఆప్యాయత గురించి ఎన్నో కథలు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా ప్రభాస్ పంపించే ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. ఏ సినిమా షూటింగ్ జరిగినా సెట్స్ లో అందరికీ రుచికరమైన భోజనం పంపించడం ఆయనకు అలవాటు. ముఖ్యంగా బిర్యానీ అంటే ప్రభాస్ కు ఎంత ఇష్టమో అదే ప్రేమతో అందరికీ తినిపిస్తాడని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతూ ఉంటారు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ చేసిన ఒక గొప్ప పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసిన అభిమానులు ఇదే అసలైన రాజసం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే బాహుబలి సినిమాల కోసం ప్రభాస్ తన జీవితంలో దాదాపు 5 ఏళ్ల సమయాన్ని అంకితం చేశాడు. ఆ పాత్ర కోసం ఆయన చేసిన కష్టం గురించి తెలిసిన వాళ్ళంతా ఇప్పటికీ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ చిత్రంలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలో ప్రభాస్ కనిపించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. భారీ శరీరాకృతి, పవర్ఫుల్ లుక్, యోధుడిలా కనిపించే ఫిజిక్ కోసం ప్రభాస్ ఎన్నో కష్టాలు పడ్డాడు. రోజుకు గంటల తరబడి కఠినమైన వర్కౌట్లు చేశాడు. ఆ పాత్రకు తగ్గట్టుగా శరీరాన్ని మలుచుకోవడానికి ప్రత్యేకంగా విదేశాల నుండి అత్యాధునిక జిమ్ పరికరాలను తెప్పించుకున్నాడు. దాదాపు 1.5 కోట్లకు పైగా ఖర్చు చేసి ఇంట్లోనే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ జిమ్ ను ఏర్పాటు చేసుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. సాధారణంగా హీరోలు జిమ్ చేస్తారు, కానీ ప్రభాస్ మాత్రం బాహుబలి కోసం తనను పూర్తిగా మార్చుకున్నాడు. రోజుకు 6 గంటలకు పైగా వర్కౌట్లు చేయడం, కఠినమైన డైట్ పాటించడం, శరీరాన్ని కండల వీరుడులా మార్చుకోవడం చిన్న విషయం కాదు. ఆ సమయంలో ప్రభాస్ తీసుకున్న డైట్ కూడా చాలా మందిని ఆశ్చర్యపరిచింది. రోజుకు దాదాపు 40 కోడిగుడ్లు, హై ప్రోటీన్ ఫుడ్, ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తూ తన శరీరాన్ని పూర్తిగా పాత్రకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకున్నాడు. ఆ కష్టం ఫలితమై బాహుబలిలో కనిపించిన ఆ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ ఇండియన్ సినిమా హిస్టరీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఒక బెంచ్ మార్కులా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు అభిమానులను మరింత ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏమిటంటే సినిమా పూర్తయ్యాక ప్రభాస్ ఆ ఖరీదైన జిమ్ ఎక్విప్మెంట్ తో ఏం చేశాడన్నది. చాలా మంది ఆ పరికరాలను అలాగే తన దగ్గరే ఉంచుకున్నాడని అనుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం మరోసారి తన పెద్ద మనసును చూపించాడు. ఆ ఖరీదైన జిమ్ సామాగ్రి మొత్తాన్ని ఆర్థికంగా వెనుకబడిన యువ అథ్లెట్లు, బాడీ బిల్డర్ల కోసం పనిచేస్తున్న ఒక స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ కు దానం చేశాడట. ఎలాంటి ప్రచారం లేకుండా, మీడియా హడావిడి లేకుండా ఈ పని చేశాడని ఇప్పుడు బయటకు రావడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే పరికరాలను తన అవసరం ముగిసిన తర్వాత ఇతరుల ఉపయోగం కోసం ఇచ్చేయడం నిజంగా గొప్ప విషయమే అని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి ఇదే చర్చ జరుగుతుంది. సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా బాహుబలి లాంటి మనసున్న వ్యక్తి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇంత పెద్ద స్టార్ అయ్యాక కూడా ప్రచారం కోసం ఏం చేయకుండా సైలెంట్ గా మంచి పనులు చేయడం ప్రభాస్కే సాధ్యమంటున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కానీ వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం కూడా కనిపిస్తుంది. ప్రభాస్ మాత్రం చాలా విషయాలను బయటకు చెప్పకుండా చేస్తూ ఉంటాడని ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు చెబుతూ ఉంటారు. అందుకే ఆయనపై అభిమానులకు అంత ప్రేమ. ఒకవైపు భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తూనే మరోవైపు ఇలాంటి మంచి పనులతో అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సలార్ పాటు శౌర్యంగ పర్వం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. అలాగే కల్కి 2898 AD సీక్వెల్ కూడా ప్రస్తుతం ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇవి మాత్రమే కాదు, దర్శకుడు హను రాఘపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ఫౌజీపై కూడా మంచి అంచనాలున్నాయి. ప్రేమ కథల్ని ఎంతో అందంగా చూపించే హను రాఘపుడి ప్రభాస్ను ఎలా చూపిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి ప్రభాస్ ఇప్పుడు కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, ఆయన ఒక బ్రాండ్, ఒక ఎమోషన్. తెరపై భారీ యాక్షన్ హీరోగా కనిపించినా నిజ జీవితంలో మాత్రం ఎంతో పెద్ద మనసున్న మనిషిగా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. అందుకే అభిమానులు ప్రేమగా ఒక మాట చెబుతున్నారు, కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్, ఎందుకంటే ఆయనే డార్లింగ్.